హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనితాని. ఇవాళ చేసుకున్న ఐటెం చికెన్ మామిడికాయ కర్రీ. దానికి కావాల్సిన ఐటెం చూపిస్తాను ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్. చికెను, ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఓల్ గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్. మనం అన్నీ ఇంట్లో ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి పౌడర్ ఇది కూడా గరం మసాలానే. పట్టాల అన్ని లవంగాలు అన్నీ వేసి చేసుకునేది ఇది. ఉప్పు, కారం, ఉల్లిగడ్డ, మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని బండి పెట్టుకొని చేసుకున్నాం ఫ్రెండ్స్. చూపిస్తాను. ఇది కడిగి పెట్టుకున్నాం కదా, కడిగి లేకుండా పెట్టుకున్నాము. మనకు అప్పుడు తొందరగా వేడవుతుంది. నేను ఒక 4-5 మంచిగా ఎర్రగా వేసుకోవాలా. ఉల్లిగడ్డలు మంచి ఎర్రగా వేయాలా. దీంట్లోకే ఒక పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా. ఇది మనకి వేరే వాళ్ళు చేసి ఇమ్మని చెప్పారు ఇంట్లో వంట, అందుకని వాళ్ళకి వేసిస్తున్నా. మీకు ఎవరికైనా మామిడికాయ పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ, చికెన్ పచ్చడి కానీ, మటన్ పచ్చడి కానీ కావాలంటే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ మీకు పెడతాను. సో మనం మీద వేసుకోవాలి. దీంట్లోకే మనం ఒక కట్ట పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ అంతా పసుపు తీసుకున్నా. ఇప్పుడు నేను కేజీన్నర చికెన్ తీసుకుంటున్నా. వేసేసుకుంటున్నాను కూడా. కడిగి పెట్టుకున్నాను ముందే. మనం ఇది మంచిగా కలుపుకోవాలి. మేము ఇంట్లో క్యాటరింగ్ కూడా చేస్తాము. మీకు ఏదైనా ఐటెం కావాలంటే కూడా మేము చేసి ఇస్తాం. ఫోన్ చేసిస్తే మాకు కాంటాక్ట్ అయితే మీకు ఏమేమి కావాలో దాన్ని బట్టి ఐటమ్స్ చేసి మీకు పంపిస్తాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు దీన్ని వదిలేద్దాం చిన్న మంట మీద. మనకు సిమ్లోనే ఉడికిపోతుంది. కొంచెం చికెన్ ఉడికిన తర్వాత అప్పుడు టమాటా వేసుకుందాం. మనం లాస్ట్కి మామిడికాయలు వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడే వేస్తే మనకు దాంట్లో వేసింది తెలియదు, మొత్తం గుజ్జు అయిపోతుంది మామిడికాయ. అందుకనే నేను లాస్ట్లో వేస్తాను.
మనం ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి 1/2 kg టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. మనం దీంట్లోకి ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఒక 2 చెంచాలన్నర నేను ఉప్పు వేసుకున్నా. ధనియా పౌడర్ పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నాను. మీకు గ్రేవీ చిక్కదాన్ని బట్టి వేసుకోండి. మనకు ఉప్పు వేస్తే వాటర్ వస్తుంది కాబట్టి నేను వాటర్ ఇట్లా ఏం వేయను. దీంట్లో ఆ వాటర్లోనే మనకు చికెన్ ఉడికిపోతుంది, టమాటా కూడా ఉడికిపోతుంది. మనం చికెన్ మసాలా మామూలు మసాలా వేస్తున్నా. తర్వాత మళ్ళీ నేను ఉల్లిగడ్డ మసాలా అన్నీ కలిపింది మనం ఇంట్లో నూరుకున్నది వేస్తాను. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మంట మీద పెట్టుకుందాం. మంచిగా ముక్కలకు పట్టేలాగా ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకున్నాం కదా, అవన్నీ మంచిగా ముక్కలకు పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు దీనికి మూత పెట్టుకుందాం. చూసినా మనం వాటర్ పోయకున్నా కూడా మనకు మంచిగా ఇట్లా వాటర్ వచ్చేస్తుంది. ఫస్ట్ మనం కొంచెం ఉప్పు వేసుకుంటే మన టమాటాలు కూడా మన ఊరు టమాటాలు ఇవి, దీంట్లో కూడా వాటర్ ఉంటుంది. ఇంకా కొంచెం కావాలి ఇది. మరొకసారి మూత పెట్టుకుందాం. మరొకసారి మూత తీసి చూసుకుందాం. మనం దీంట్లోకి మామిడికాయ ముక్కలు వేసుకుందాం. దీనికి కాంబినేషన్గా నేను పూరీ వేస్తున్నాను. నేను ఆల్రెడీ పూరీ పిండి తడిపి పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం షుగర్ వేసి తడిపి పెట్టుకోవాలా. అప్పుడు మనకు మంచి కలర్ వస్తాయి పూరీలు. నాంతదని చెప్పేసి నేను ఫస్ట్ అది తడిపి పెట్టుకున్నాను. అది మీకు వీడియోలో చూపించలేదు ఫ్రెండ్స్, తడిపింది. మనం ఇప్పుడు మనం దీంట్లోకి కారం కూడా వేసుకుందాం. ఒక 3 స్పూన్ కారం వేసుకున్నాను నేను. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మనం గరం మసాలా కూడా వేసుకుందాము. మనం ఇంట్లో పట్టుకున్నది ఇది ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. ఇప్పుడు అట్లనే ఒక కట్ట
కొత్తిమీర కూడా వేసుకున్నాం. చాలామంది ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ కూడా వాడతారు. మనం అది ఎక్కువ వాడవద్దు, మంచిగా కాదు హెల్త్కి. మనం ఉన్న దాంట్లోనే గరం మసాలా కానీ అవి వేసుకుంటే మనకు టేస్ట్ అదే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది అవి వేసుకుంటారు, అది ఎక్కువ మట్టుకి వేసుకోవద్దు. మనం బిర్యానీ అట్లాంటి వాటికి అయితే వేసుకోవాలి. చికెన్లో కూడా చాలామంది వేసుకుంటారు టేస్ట్ గురించి అని. ఎక్కువ మట్టుకు వాడొద్దు ఫ్రెండ్స్. మన వెనిగర్ కానీ ఏది కానీ ఎక్కువ వాడొద్దు, దానివల్లనే ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతున్నాయి. సాధ్యమైనంత వరకు ఇంట్లో వండుకునేటట్టు చూసుకోండి. అలా ఎక్కువ మట్టుకు తినకండి, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి. వాళ్ళు ఎందుకంటే ముందే హోటళ్ళల్లో, పెద్ద పెద్ద హోటళ్ళల్లో వాళ్ళు ఫస్టే అన్నీ ముందుగానే తెచ్చి పెట్టుకుంటారు. చాలా రోజులే ఉంటాయి అవి. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ మనకు కావాలంటే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి మనం పోయి తెచ్చుకొని వండుకోవచ్చు. ఫస్ట్ మన ఆరోగ్యం మంచి, మనం ఇది కూడా చేయొచ్చు, వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేయొచ్చు. మన ఆరోగ్యమే బాగాలేకపోతే మనం వేరే వాళ్ళకి ఎవరికి హెల్ప్ చేయడానికి ఉండదు. 5 minutes మూత పెట్టుకుందాము. దాని తర్వాత మనకు కంప్లీట్గా చికెన్ రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడే మనం మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదా, కొంచెం ఒక ఉడికిచ్చిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక 5 minutes అంతా లోపట్టు మనము పూరికి ఇటు పెట్టుకుందాము. మనం దీన్ని షిఫ్ట్ చేయాలి ఇక్కడ ఇంకో స్టవ్కి. మనం అంతవరకు ఆయిల్ పోసుకుందాం, పూరికి వేడైపోతుంది. మనం చిన్న చిన్న పూరి ఉండలు చేసుకుంటున్నాను. ఆయిల్ వేడవుతుంది. మీరు పిండి ఎంత మంచిగా మసాలా చేస్తే అంత మంచిగా మనకు పూరీలు పొంగుతాయి. షుగర్ వేస్తే టేస్ట్ వేరే వస్తుంది. ఒకసారి మీ ఇంట్లో చేసి ట్రై చేసి చూడండి. కొద్దిగా సాల్ట్, కొంచెం షుగర్ వేసుకోవాలి, మనకు టేస్ట్ వేరేగా ఉంటుంది. ఉత్తి సాల్ట్ వేసుకున్నది వేరేగా ఉంటుంది కొద్దిగా టేస్ట్. మనం ఇట్లా వేసుకుంటే ఏంటంటే ఒక పూరి ఎక్స్ట్రా అయినా తినవచ్చు, అంత బాగుంటుంది. మనం మామూలుగా ఉట్టి పూరి అయినా తినవచ్చు మనం షుగర్ వేస్తే. మన ఆయిల్ మంచిగా కాగాలి. మనం ఈ పూరి ఉండలు చేసుకొని ఇది చేసుకుని వెళ్ళపట మనకు ఆయిల్ మంచిగా హీట్ అవుతుంది. మనకి పచ్చి పచ్చిగా వస్తాయి మనకు పూరీలు. మరి అంత పలసగా ఒత్తుకోదు, అంత లావుగా ఒత్తుకోదు, మీడియంగా పూరీలు ప్రెస్ చేసుకోవాలి. అప్పుడైతే మనకు మంచిగా పూరీలు వస్తాయి. మనం మొత్తం సన్నగా వేసినామంటే పాపడాలు ఎక్కువ వస్తుంది. మనం పిండిని తడుపుకున్న దాని విధానం బట్టి కూడా మనకు పూరీలు రెడీ అవుతాయి.
మనం పూరీలు వేసుకుందాము. ఆయిల్ కూడా వేడైపోయింది. అక్కడ మనకు చికెన్ కూడా రెడీ అయిపోయింది. మనం పూరి వేసుకుందాం. ఇట్లా మంచిగా ఎర్రగా మనకి పూరీలు వస్తాయి. చికెన్ కర్రీ అయిందో లేదో చూద్దాం. చికెన్ కర్రీ మంచిగా అయింది. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. మనం మామిడికాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. చిన్న సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనకి పూరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. మామిడికాయ చికెన్ కర్రీ ఒకసారి మీరు కూడా చేసి చూసుకోండి. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మనం మటన్లు వేసుకున్న, చికెన్లు వేసుకున్న, ఫిష్ కర్రీలు వేసుకున్న బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మామిడికాయ చికెన్ కర్రీ పూరి దాని కాంబినేషన్. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా నంబర్ కూడా నేను బాక్స్లో పెడతాను. ఒకసారి మీరు నచ్చితే మీరు ఫోన్ చేస్తే మాకు ఆర్డర్ ఇవ్వండి. మీకు చికెన్ పచ్చడి కానీ, మటన్ పచ్చడి కానీ, ఫిష్ కర్రీ కానీ మీకు చేసి ఇస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్.